ఎప్పుడైనా మీరు గమనించండి, ఏ డాకర్ ఫైల్ అయినా ఫస్ట్ మీకు స్టార్ట్ అయ్యేది ఫ్రమ్ అనే పారామీటర్తో. ఫ్రమ్ అనే పారామీటర్. ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పారామీటర్ ఏదైతే ఉందో ఇది క్యాప్స్లోనే ఉండాలి. ఓకేనా, ఇది రూల్ అనమాట. ఇది క్యాప్స్లోనే ఉండాలి. ఈ ఫ్రమ్ అని ఇచ్చేసి ఇక్కడ నేను ఏం ఇస్తానంటే ఉబెండు అని ఇస్తాను. ఇప్పుడే ఈ పాటికి మీకు అర్థమైపోయింది. కస్టమ్ ఇమేజ్లో మనం ఏం చేసాం, నాకు ఒక కస్టమ్ ఇమేజ్ కావాలంటే ఫస్ట్ నా దగ్గర ఒక రా ఇమేజ్ అనేది ఉండాలి. సో రా ఇమేజ్ని ఎలా పుల్ చేస్తాను, డాకర్ పుల్ ఉబెండు. ఉబెండు అనేది నా రా ఆపరేటింగ్ సిస్టమ్ కదా. సో నేను డాకర్ పుల్ అని ఉబెండు అని ఇస్తాను. అలానే ఇక్కడ డాకర్ ఫైల్లో నేను ఫ్రమ్ అనే పారామీటర్ యూస్ చేసి దానికి నేను ఉబెండు అనే ఆర్గ్యుమెంట్ని అయితే అటాచ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఒక్క దాని వల్ల ఏమైపోతుందంటే నాకు నా డాకర్లో నా సర్వర్లో ఉబెండు అనే ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేవ్ చేస్తాను. సో ఇంకొకసారి డాకర్ సిస్టమ్ డిఎఫ్ అనే కమాండ్ ఇస్తే నాకు ఇమేజెస్లో 0 అయితే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ డాకర్ ఫైల్ని నేను రన్ చేస్తాను. ఈ డాకర్ ఫైల్ని మీరు రన్ చేయాలంటే కమాండ్ వచ్చేసి డాకర్ బిల్డ్ -t అండ్ ఆ కస్టమ్ ఇమేజ్కి మీరు ఒక నేమ్ ఇవ్వాలి కదా. నేనేమి ఇస్తాను, ఇక్కడ హాట్స్టార్ అని ఇస్తాను. హాట్స్టార్ -v1 అని ఇస్తాను. ఓకే, అండ్ దెన్ డాట్. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ నాకు ఈ డాకర్ ఫైల్ని యూస్ చేసుకొని నాకు నా ఇమేజ్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఉబెండు ఆపరేటింగ్ సిస్టమ్ని అది పుల్ చేసి డౌన్లోడ్ అయితే చేసింది. సో ఇమేజ్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను డాకర్ సిస్టమ్ డిఎఫ్ అని ఇస్తాను. చూడండి, ఇప్పుడు నా దగ్గర ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. అలానే డాకర్ ఇమేజెస్ అని ఇస్తే ఇక్కడ నాకు ఉబెండు అనే నేమ్తో రాదు. ఎందుకు ఉబెండు అనే నేమ్తో రాదు, ఇక్కడ నేను ఏం చేశాను, డాకర్ బిల్డ్ -tలో నేనేమి ఇచ్చాను, వర్షన్ ఇచ్చాను. వర్షన్ అండ్ ట్యాగ్ ఇచ్చాను. సో అందువల్ల ఇక్కడ నాకు హాట్స్టార్ ట్యాగ్తో అయితే క్రియేట్ అయితే అయింది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎప్పుడైనా ఏ డాకర్ ఫైల్ రాసినా మీరు స్టార్ట్ చేయాల్సింది ఫ్రమ్తోనే. ఫస్ట్ మీకు ఒక రా ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి కదా. సో మీరు ఫ్రమ్ అనేది యూజ్ చేస్తారు. సో కొన్ని సిచ్యువేషన్స్లో ఫ్రమ్ అనేది నేను నా డాకర్ ఫైల్లో ఎనీ టైమ్స్ అయినా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తాను, ఫ్రమ్ ఆల్పైన్ అని ఇస్తాను. ఆల్పైన్ అని ఇచ్చి సేవ్ చేస్తాను. సేవ్ చేశాక డాకర్ ఫైల్ని అయితే రన్ చేస్తాను. డాకర్ బిల్డ్ -t హాట్స్టార్ అండ్ దీనికి వర్షన్ 2 అని ఇస్తాను. అండ్ దెన్ డాట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ నాకు బిల్డ్ అవుతుంది. ఓకే, ఫ్రమ్ ఓకే, ఇక్కడ నాకు స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఆల్పైన్. ఓకే, ఆల్పైన్ డౌన్. ఇంకొకసారి బిల్డ్ అయితే చేస్తాను వర్షన్ 2ని. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఆల్పైన్ డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను డాకర్ ఇమేజెస్ అని ఇస్తాను. డాకర్ ఇమేజెస్ అని ఇస్తే